సంతోషిస్తారు. మీరంతా మీరు బలం మాకు. కార్యకర్త కార్యక్రమాన్ని పల్లా శ్రీని గారు మమ్మల్ని ఇన్వైట్ చేయడం అయింది. వార్డు ఇన్ఛార్జిగా నేను ఈ కార్యక్రమానికి హాజరయ్యాను. ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. గత ఎన్నో ఏళ్ళుగా ఇలాంటి కార్యక్రమం ఎవరు చేయలేదు. పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు పిలిచి ఈ యొక్క కార్యక్రమం చక్కటి కార్యక్రమం చేశారు. మాకు ఎంతో ఆనందంగా ఉంది. దాని లోనికి వెళ్ళిన తర్వాత పల్లా శ్రీని గారు మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అయితే ఆయన అడిగి తెలుసుకున్నారు. మేము మా ప్రాబ్లమ్స్ కూడా చెప్పడం జరిగింది. ఆ యొక్క ప్రాబ్లమ్స్కి భరోసా ఇచ్చారు. ఎప్పటికైనా మిమ్మల్ని కంపల్సరీగా గుర్తించి మీ యొక్క కష్టాలని మేము వెన్నంటూ ఉంటే మీ కష్టానికి పార్టీకి కష్టపడ్డారు కాబట్టి మీ యొక్క కష్టానికి మీ ప్రతిఫలం ఆశిస్తామనేసి కంపల్సరీగా భరోసా ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం మాకెంతో సంతోషం అనిపిస్తుంది. మాకు ఈ కార్యక్రమం పల్లా శ్రీని గారు కార్యకర్తలతో ఈ కార్యక్రమం పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత సారు మీ కష్టం ఏంటమ్మా, అసలు ఏంటనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేసి నా కష్టం గురించి అడిగారు సార్. ఆ కష్టం గురించి చెప్పాను. తర్వాత ఇంకోటి ఏంటంటే నీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పమ్మా, అవన్నీ కూడా మేము తీరుస్తాం, కార్యకర్తలే ముందు ఉండాలనేసి సారు భరోసా ఇచ్చారు. నాకు ఇల్లు లేదని చెప్పాను, అన్నీ కూడా రాసుకున్నారు. కానీ ఈ కార్యక్రమం పెట్టినందుకు నా కార్యక్రమం పెట్టినందుకు మాత్రం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇన్నాళ్ళ కార్యకర్తలు కూడా గుర్తించి కూడా మీకు అండదండలుగా మేము ఉంటామమ్మా అనేసి నాకు భరోసా ఇచ్చారు సార్. నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు పెంటకోటి పవన్ కుమార్. నేను 66వ వార్డు నుంచి వచ్చాను సార్. ఈరోజు కార్యకర్తలుగా సమావేశం చేశారు పల్లా శ్రీని గారు. మా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మీకు త్వరగా చేయిస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమం నేను ఏ నియోజకవర్గంలో చూడలేదండి. మా సార్ పెట్టారు. చాలా హ్యాపీగా ఉంది.